దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కోఆర్డినేటర్లని నియమించింది ఏఐసీసీ. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు సీట్లకు పార్టీ సీనియర్లను కోఆర్డినేటర్లుగా నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారిలో మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఉన్నారు. మాజీ మంత్రి కనుమూరి బాపిరాజుకు ఏలూరు, మరో సీనియర్ నేత డాక్టర్ తులసిరెడ్డికి రాజంపేట, చిత్తూరుకు డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది ఏఐసీసీ. ఏపీలోనూ పార్లమెంటుకు సంబంధించి కోఆర్డినేటర్స్ ని నియమించింది ఏఐసీసీ. డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ స్థానాలకు 25 మంది కోఆర్డినేటర్లను కూడా నియమించింది. అనేక సీనియారిటీని, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల్ని బేరేజ్ వేసుకుంటూ రాబోయే ఎలక్షన్ లో కీలకమైన పాత్ర పోషించే దిశగా ఆ సీనియర్లు గతంలో మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా పార్టీలో సీనియారిటీని బట్టి ఆయా పార్లమెంట్ బాధ్యతల్ని చేశారు. మొత్తం మీద చూస్తే గతంలో మంత్రిగాను, ఎంపీగాను, ఎమ్మెల్యేగాను పనిచేసినటువంటి తులసిరెడ్డి, అదేవిధంగా కనుమూరి బాపరాజు, రాంభూపాల్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు కూడా ఆయా నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకి బాధ్యులను కోఆర్డినేటర్లుగా నియమించారు. అరకుకు వస్తే ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న అరకుకు జగతా శ్రీనివాసిని బాధ్యులను చేశారు, కోఆర్డినేటర్ గా నియమించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మేసాల సుబ్బన్న, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ కోఆర్డినేటర్ గా బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నంలో కొత్తూరు శ్రీనివాసు, అనకాపల్లికి సనపాల అన్నాజీరావు, కాకినాడకి కేబీఆర్ నాయుడు, అమలాపురం ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎం వెంకట శివప్రసాద్ ని కోఆర్డినేటర్ గా నియమించింది ఏఐసీసీ. అదేవిధంగా రాజమండ్రికి మునిషి రామకృష్ణ, నర్సాపురానికి జట్టు గురునాథరావు, ఏలూరుకి కనూరు బాపిరాజు, మచిలీపట్నానికి కొరివి వినయ్ కుమార్, విజయవాడకి డి మురళీమోహన్ రావు, గుంటూరుకి గంగిశెట్టి ఉమాశంకర్, నర్సరావుపేటకి వి గురునాథం, బాపట్ల ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గానికి శ్రీపతి ప్రకాశం, ఒంగోలుకి యు వెంకట్రావు యాదవ్ని నియమించింది. అదేవిధంగా నంద్యాలకి బండి జకారియా, కర్నూలుకి పిఎం కమలమ్మ, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపూర్కి షేక్ సత్తార్, కడప ఎం సుధాకర్ బాబు, నెల్లూరుకి ఎం రాజేశ్వరరావు, తిరుపతి ఎస్సీ నియోజకవర్గానికి షేక్ నాజర్ అహ్మద్ ని, అదేవిధంగా రాజంపేటకి డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని, చిత్తూరు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది. అనేక సామాజిక అంశాలని బేరేజ్ వేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోటీ వాతావరణం, రాబోయే ఎన్నికల్లో కీలకమైన భూమిక పోషించే దిశగానే అనేక సీనియారిటీని, గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని బేరేజ్ వేసుకుంటూ సీనియర్లందరూ కూడా ఆయా పార్లమెంట్ కి కోఆర్డినేటర్లుగా ఏఐసీసీ నియమించింది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.